నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కవితను మహారాజ్ విశారదన్ అరెస్టు చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతనైతే ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసిత బాధితులకు న్యాయం చేయాలి తప్ప భారత రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం హేయమైన చర్య. డాక్టర్ విశారదన్ మహారాజ్ కల్వకుంట్ల కవితను వెంటనే విడుదల చేయాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితుల కోసం నిన్న ఉదయం 11 గంటలకు డాక్టర్ విశారదన్ మహారాజ్ మరియు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో జరిగినటువంటి మహాధర్నా కార్యక్రమాన్ని దాదాపు 5 గంటల పాటు ఒక భారీ ఎత్తున ఖమ్మం చరిత్రలోనే ఒక అతిపెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో. మరి అట్టి ధర్నా కార్యక్రమంలో చివరి దశలో అంటే దాదాపు 5 గంటల సమయంలో వేలాది మంది వందలాది మంది కార్యకర్తలను బాధితులను ఈ యొక్క ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీస్ వ్యవస్థ యంత్రాంగం అంతా ఆ యొక్క ధర్నా కార్యక్రమానికి వచ్చి ఆ యొక్క ధర్నాను విచ్ఛిన్నం చేసి మా యొక్క నాయకులను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఒక మహాసంకల్పంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరియు కల్వకుంట్ల కవిత గారు నిన్న రాత్రి 9 గంటలకు రీలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. అప్పటికి మీరు స్పందించని ఎడల ఆమర నిరాహార దీక్ష కూడా ఈ యొక్క నిరాహార దీక్షలో భాగంగానే మేము చేస్తామని ఒక ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ కూడా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు జారీ చేయడం జరిగింది. మరి వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు బాధితుల తరఫున రాత్రంతా యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతూ మరి ఈ యొక్క తెల్లవారుజామున 5:40 ఆ యొక్క ప్రాంతంలో 500 మంది పోలీస్ యంత్రాంగం విత్ బెటాలియన్, స్పెషల్ ఫోర్సు, మహిళా పోలీస్ యంత్రాంగం, టియర్ గ్లాసు, అదేవిధంగా ఈ యొక్క పోలీస్ యంత్రాంగం అంతా ఆ యొక్క దీక్షా శిబిరాన్ని భారత రాజ్యాంగానికి విధేయులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ యొక్క దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి వందలాది మంది మా యొక్క DSP కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే మా నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరియు కల్వకుంట్ల కవిత గారిని కూడా అన్యాయంగా అక్రమంగా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వారు చేస్తున్న యొక్క ధర్నాను వాళ్ళు విచ్ఛిన్నం చేసి ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఏమాత్రం మానవీయత కోణం కూడా ఆలోచించకుండా ప్రభుత్వం ఏదైతే ఫోర్స్ చేసిందో పోలీసుల పైన వాళ్ళు ఈ యొక్క నాయకులను అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితుల్లో నాయకులు బాధితులు ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మీకు దమ్ము ఉంటే మీకు చేతనైతే బాధితుల తరఫున న్యాయం చేసి వారికి ఎక్కడైతే మీరు కూల్చారో అక్కడే మీ యొక్క యంత్రాంగం పనిచేసి వాళ్ళకు ఇల్లు నిర్మించాలి తప్ప ఈ యొక్క ఏమైనా చర్య పిరికిపంద చర్యగా నాయకులను రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న నాయకులను బాధితుల తరఫున న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న నాయకులను అరెస్ట్ చేయడం మాత్రం ఇది ఎంతో చిక్కుపోయిన చర్యగా రాష్ట్ర ప్రభుత్వంపై పెడతా ఉన్నాం. దయచేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా నాయకుల యొక్క ఆచూకీ కానీ లేదా బాధితులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు చేసి అక్కడ మీ యొక్క మానవత్వాన్ని మీ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని నిరూపించుకోవాలి తప్ప అక్రమంగా అన్యాయంగా వాళ్ళని అరెస్టు చేసి న్యాయంగా పోరాటం చేస్తున్న మా యొక్క నాయకులను అరెస్టు చేయడం మేము ఖండిస్తున్నాం. తక్షణమే మా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఎక్కడ ఉన్నా వారి యొక్క ఆచూకీ చెప్పి వాళ్ళని విడుదల చేయాలి. చేసిన అనంతరం మీకు చేతనైతే బాధితులకు న్యాయం చేసే దాని ప్రయాణంలో యంత్రాంగం పనిచేయాలి తప్ప ఇలాంటి చర్యలకు మీరు పూనుకోవద్దని మేము హెచ్చరిస్తూ మరి ఖచ్చితంగా BC SC JSC రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు 100% అన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ వ్యాప్తంగా ఉన్న మా యొక్క కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ మా నాయకుడిని విడుదల చేయకపోతే మాత్రం మా నాయకుడి యొక్క ఆచూకీ చెప్పకపోతే మాత్రం ఈరోజు మధ్యాహ్నం తర్వాత మేము నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని మీ అందరికీ తెలియజేస్తూ వెంటనే ఈ యొక్క నాయకులను విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.